హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ 5 చదవండి. హెబ్రీ పత్రిక 5:16. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. తర్వాత చదవండి. తర్వాత పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం న్యాయపీఠం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 2 చివరిగా ఇంకొక మాట చదువుదాం. ప్రణగ్రంథము 20వ అధ్యాయం చదవండి. 11వ వచనం. మరియు 20:11 మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆస్యుడైన ఒకరిని చూచి తిని భూమి ఆకాశములైన సముకొండి పారిపోయిన వాడి నిలువు చోటు కనబడకపోయాను. పరలోకపు తండ్రి 3 సింహాసనాలు ధ్యానిస్తుండగా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మేము సంవత్సరంలో ధ్యానించటకు సాయం చేయం. మాట్లాడు, విసుగు రాకుండా సాయం చేయం. ముఖ్యంగా నేను పదురైపోకుండా కాపాడు. యేసుప్రభుపేట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి. కృపాసనం పాడదామా పాట? కృపాసనం. ప్రార్థనా పాట. కృపామయ నీ పాదస నిధికి కృపామయ యేసయ్యా నీ దేవా నివాచితిని నీ ప్రేమ కన్గొనుచు దేవా నివాచితిని. కాబట్టి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఏమిటంటే కృపాసనం. చెప్పండి. కృపాసనం మంచి మాట. కృపాసనం అంటే ఏంటంటే తెలుగులో అర్థం ఏంటంటే పూర్వకాలంలో రాజులు, మీకు అర్థం కాదని చెప్తున్నా, బైబిల్లోకి కొంచెం ధార్మికంగా ఉంటుంది, జాగ్రత్త చెప్పాలి. పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. రాజులు ఏం చేసేవాళ్ళంటే ఇప్పట్లాగా ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఇంకా కలెక్టర్ ఆఫీసులు ఉండేవి కాదు. అన్నీ రాజే అన్నీ. ఎంఆర్ఓ రాజే, కలెక్టర్ రాజే, ఆశా వర్కర్ కూడా రాజే, అన్నీ రాజే. కాబట్టి పూర్వదినాలు రాజులు ఏం చేసేవాళ్ళంటే వారి సింహాసనం లోపల ఉంటుంది. మనకి ఇంటికి ఎట్లా కాలింగ్ బెల్ ఉంటుందో వాళ్ళ ఊరి బయట రాజుగారి అంతఃపురం బయట ఒక ధర్మగంట కట్టేవాళ్ళు. ఏం గంట? త్వరగా చెప్పాలి. ఏం గంట కట్టేవాళ్ళు? ధర్మగంట. ఆ ఎవరైనా సరే కష్టం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరనుకో, గబ్బగబ్బా వీళ్ళు ఏం చేస్తారంట, గంట కొడతారు. ఆ గంట కొడతానే ఆ గంట ఎవరికి వినపడుతుంది? రాజుగారికి వినపడుతుంది. రాజుగారికి వినపడి గబ్బగబ్బా రాజు వస్తాడు. ఎవరు గంట కొట్టారు? ఒకసారి ఒక బక్క చిక్కిన గాడిద ఉన్నిందంట. చెప్పండి. ఏం గాడిద? త్వరగా చెప్పండి. ఏం గాడిద? బక్క చిక్కి. దానికి ఎవరు మేతేలా. వాడు సాకలోడు బాగా బట్టలు మోపించేవాడు, కానీ వాడు దానికి మేత వేసేవాడు కాదంట. అయితే ఆ గాడిద ఏం చేసిందంటే ఆ రాజుగారు కట్టిన ధర్మగంటకు తీగ, పూల తీగ ఉన్నిందంట. ఆ తీగ బాగా పచ్చగా కనపడేసరికి ఆ ఆకు తిందామని ఎక్కడ పోయిందంట? త్వరగా చెప్పండి. గంటగాడికి పోయి ఆకు తినబోతుంటే గంట టంగా అని కొట్టుకుంది. రాజుగారికి ఏంటంటే గంట కొడతానే బయటకు వస్తారు రాజు. వెంటనే మంత్రిని పంపించాడు. ఎవరో చూడిపోయా గంట కొడతానే. వచ్చేసరికి మనుషులు లేరు. ఎవరున్నారు? రాజా మనుషులు లేరు, గాడిద ఉంది. గాడిద గంట కొట్టింది. రాజు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అరే గాడిద ఎట్లా గంట కొడుతుంది పద అని చెప్పేసి వెంటనే ఎవరు మనుషులు కొడతారు కానీ విచిత్రంగా ఈరోజు గాడిద కొట్టింది కదా అని చెప్పేసి రాజుగారు వచ్చి సింహాసనం కూర్చోడు. ఎవరు ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? త్వరగా చెప్పండి. గాడిదని తీసుకొచ్చి ఎదురుకు నిలబెట్టారు. గాడిద వచ్చి నిలబడుకుంది. రాజు సింహాసనం, మంత్రి వచ్చాడు. అప్పుడు విచారణ స్టార్ట్ అయింది. ఈ గాడిద ఎవరిది చెప్పండి. అప్పుడు పలానా సాకులోడిది సార్. వాడిని పట్టుకపోయారు. వాడిని పిలిపించారు. వాడిని నిలబడుకుంటాడు. ఏం పని చేస్తాను సార్? బట్టలు ఉతుక్కుంటా సార్. మీ గాడిదని మరి ఊరి మీద విడిచిపెట్టినావు ఎందుకు? అదంతా ఎండిపోయింది చూడు, దానికి డొక్కలని అతుక్కుపోయినాయి. దానికే తిండి పెట్టింటే చెప్పండి. దానికే తిండి పెట్టింటే అది బయటకు వచ్చేది కాదు, నా గంట కొట్టేది కాదు, నన్ను డిస్టర్బ్ చేసేది కాదు. నువ్వు గాడిదకు తిండి పెట్టలేదు కనుక గాడిద ఏం చేసింది?
తిండి కోసం ఎత్తుక్కుంటే ఎక్కడ దొరకపోయేసరికి నా నా ధర్మగంటకు ఉన్నటువంటి ఆ గడ్డి కోసము, ఆ తీగ కోసం అని కొట్టింది. ఇంకొకసారి గాడిద గనక ఊరి మీదకి వచ్చి గంట కొట్టిందో చూసుకొని చర్మం ఒలిచేస్తా. అప్పుడు రాజుగా ఆ చాకలోడు చంపలు కొట్టుకొని గాడిదని తీసుకెళ్ళి మర్యాదగా రోజు దానా పెట్టి, ఒక గాడిద గంట కొడితేనే రాజుగారు రెస్పాండ్ అయ్యి వెంటనే వచ్చి సహాయము చేశాడు అనేది కథ సారాంశం. ఇప్పుడు నేను చెప్పేది అంటే మనందరం కూడా గాడిదలమే. ఏంది బ్రదర్ ఇంత పెద్ద మాట అంటావు, గాడిదలు ఉంటా? బైబిల్ చెప్తుంది. అందరు చెప్పండి, చదవండి. కీర్తనలు 32. ఏమి గాడిదో మీరు, పోనీ ఊర్లో గాడిదనా మంచి గాడిద? తీయండి 32వ కీర్తన, చక్కటి మాట. 32వ కీర్తన తీయండి. తీశారా? అందరు చదవండి. 9వ వచనం. బుద్ధి 9 బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనను మీరు ఉండకుడి. చాలు. బుద్ధి జ్ఞానములు లేని కంచెర గాడిద. చూడండి, నిజంగా మనందరం కూడా బుద్ధి జ్ఞానములు లేని గాడిదకి బైబిల్ 7 రకాల గాడిదలు ఉన్నాయి. ఎన్ని గాడిదలు ఉన్నాయి? ఒక గాడిద ఇప్పుడు చెప్తే గాడిదల కథ అయిపోతుంది, గాడిదల వర్తమానం అవుతుంది. సాయంత్రం మీరైతే వస్తారా? 7. నేను సాయంత్రము ఉంటా, ఎక్కడికేం పోను, ఉంటాను. సాయంత్రము 7 గాడిదల కథ చెప్తా. ఎన్ని గాడిదలు? ఏం పద్మక్క నువ్వు రావు కదా? నల్లకుంట పద్మక్క ఎప్పుడు రాదు. చాలామంది రారు. మీరు సాయంత్రం తప్పకుండా రండి. ఏం మెసేజ్ చెప్తా? గాడిదల మెసేజ్ చెప్తా. రానోళ్ళందరూ ఎవరు? బుద్ధి జ్ఞానములు లేని గాడిదలే. బైబిల్లో గాడిద ఉంది, ఒక గాడిద చెప్తా. ఆ గాడిదనంట ఎవరో ఒకరు విడిపించాలంట. చెప్పండి, గాడిదని ఏం చేయాలా? చెప్పండి, గాడిదని ఏం చేయాలంట? ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకు ఆచారం ఏంటంటే మొదట పుట్టిన తొలిచూలువి దేవునికి ఇచ్చేయాల. అది పశువు కానీ, గాడిద కానీ, ఎద్దు కానీ, ఏదన్నా కానీ మొదట పుట్టిందా, గొర్రె కానీ ఏదన్నా కానీ మొదటిది దేవునికి ఇలా. గాడిదను కూడా ఇవ్వాలి, కానీ దేవునికి గాడిద ఇద్దు. దేవునికి ఏమి ఇద్దు చెప్పండి? కానీ గాడిదని ఎట్లా? దాన్ని తీసుకెళ్ళి సంతలో అమ్మి ఆ డబ్బుని తీసుకొచ్చి మొదట గాడిద పిల్ల. గాడిద కూడా తొలిచూలు గాడిద పిల్ల ఎవరిది? యెహోవాది. ఒకవేళ వాడు ఇవ్వలేదనుకో, తెలిసింది రాజుగా యాజకుని తెలిసింది, నిర్దాక్షిణ్యంగా గాడిదని తేవాలంట. ఈ గాడిదను ఈనింది, ఈ గాడిద తల్లి ఈనింది, మొదటి బిడ్డను, దీన్ని విడిపించలేదు, దీన్ని విమోచించకుండా దాన్ని వాడుకుంటున్నాడని తెలుస్తానే నిర్దాక్షిణ్యంగా గాడిదని తెచ్చి మెడ ఇచ్చేస్తారంట. ఏం చేయాలి గాడిదను? చెప్పండి అమ్మాట. గాడిదను ఏం చేయాల? దాని మెడ చంపేసేయాలి దాన్ని. జాగ్రత్త, విమోచన లేని గాడిద అది. ఏం గాడిద? విమోచింపబడని గాడిద. చాలామంది గుడికి వస్తారు, విమోచించబడరు, రక్షణ పొందరు, రక్షణ తీర్మానం చేసుకోరు, బాప్తిజ సాక్ష్యం ఇవ్వరు, ప్రభు బల్ల ముట్టుకోరు. వీళ్ళు ఎవరండి? ఏం గాడిదలు ఇవి? చెప్పండి, ఎవరు? విమోచింపబడని గాడిదలు. ఇలాంటి గాడిదలు ఏం చేస్తాడు యేసు ప్రభు? బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. ఆ గాడిద నిర్దాక్షిణ్యంగా కనికరము చూపకుండా దాని మెడ విరగదీయాలంట. అందుకే రక్షణ అంత అవసరం. నువ్వు రక్షణ పొందుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మెడ ఇచ్చేస్తాడు. ఎందుకు ఈరోజు మెడ ఇరగబడిన వానిగా తిరుగుతున్నావంటే నువ్వు విమోచించబడలేదు. బైబిల్లో గాడిదలు ఎన్ని విషయాలు ఉన్నాయో బైబిల్లో వట్టి గాడిదల మీదే. సాయంత్రం దయచేసి రండి, రాకపోతే మరి నువ్వు ఏ లెక్కలోకి వెళ్తావో ఆలోచించుకో. కాబట్టి అంటే మిమ్మల్ని గాడిదలు అంటున్నా అనుకోవద్దండి. పెద్ద పెద్ద సేవకులు చెప్పేవాళ్ళంట. భక్సింగ్ గారు ఒకసారి ఓ స్పీకర్ పంపించారంట. వర్తమానం విన్నోళ్ళు, ఏంది బ్రదర్ ఈయన పంపినారు, ఈయన పంపకండి ఇంకోసారి అన్నారంట. ఇంకోసారి మెసేజ్ పంపించారంట, మెసేజ్ పోస్టులో. అప్పుడు భక్సింగారంట, నేను గాడిదను పంపితే గాడిదను వాడుకోవాలి మీరు అన్నాడంట. ఐ విల్ సెండ్ డాంకీ, యూ కెన్ యూజ్ ద డాంకీ అన్నాడంట. ఇప్పుడు నేను ఒక గాడిదను, హైదరాబాద్ నుంచి వచ్చిన గాడిద. ఈ ఏం చేద్దాం మరి? వచ్చిన యేసయ్య పంపినాడు, నేను పని చేస్తున్నా. నా అంశం ఏంటంటే కృపాసనం. ఆ గాడిద వెళ్ళి గంట కొడితే రాజుగారు స్పందించాడు లేదండి? ఇది జరిగిన కథ అంటే, ఇది కల్పనా కథ కాదు, జరిగిన కథ. ఇంగ్లీష్ నావెల్లో ఇది ఉంది ఆ స్టోరీ. నా అంశం ఏంటంటే కల్పనా కథలు బుక్లు రాయరు. సంథింగ్ నా అంశం ఏంటంటే ఈరోజు యేసు ప్రభు సింహాసనం ఉంది. ఆ సింహాసనంకున్న గొప్పతనం ఏంటంటే దాని పేరు కృపాసనం. ఏంటి? కృపాసనంకున్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడు ఇక మనం ఎక్కువసార్లు మెడికల్ షాప్ మీద ఒకటి చూస్తూ ఉంటాం, 24/7. చూశారు ఎప్పుడన్నా? చూశారండి? 24 అంటే 24 గంటలు, వారంలో 7 రోజులు.
సోమవారం నుంచి ఆదివారం దాకా ప్రతి గంట ఈ హాస్పిటల్లో సర్వీసులు జరుగుతాయి. మీరు ఎప్పుడు వచ్చినా ఈ హాస్పిటల్లో మీకు డాక్టరు, నర్సు, మందులు దొరుకుతాయి. దాన్ని ఏమంటారు? 24/7. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనం ఏంటంటే 24/7. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి పిలిచినా ఆయన నీకు జవాబు ఇవ్వడానికి తన కృపాసనము సిద్ధంగా ఉంది అని అర్థం. ఏ పరిస్థితుల్లో, ఏ కష్టంలో ఇంతుందో ఒకసారి చెప్పాను లేదు, ఒక చిన్నవాడికి వాళ్ళమ్మ సండే క్లాస్ నేర్పించి, సండే క్లాస్ కథ, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ ది. అందరూ చెప్పండి. తెలుగులో ఏంటంటే నాకు మొరపెట్టుము నేను నీకు. సండే క్లాస్ నేర్చు. వాడు మర్చిపోయాడు, వాడు రక్షణ పొందలే, లోకంలో కలిసిపోయాడు. లోకంలో కలిసిపోయి బాగా చదువుకొని, లోకంలో కలిసాడు కానీ చదువుకొని షిప్ ఇంజనీర్ అయ్యాడంట. ఏం చెప్పండి? షిప్కి ఇంజనీర్ అయ్యాడు. షిప్లో నడుపుతాడు, షిప్ నడిపించేటాడు. ఒకసారి ఏమైందంటే విపరీతమైన గాలి తుఫాన్ అందుకుందంట. ఇంకా వాళ్ళందరూ చెప్పారు షిప్లో ఉన్న, సార్ ఖచ్చితంగా షిప్ మునిగిపోతుంది, షిప్ ఖచ్చితంగా మునిగిపోతుంది, మనం అందరం బద్దలైపోతాం, నడి సముద్రంలో ఉన్నాం, దగ్గరలో ఎక్కడ ఏమీ కనిపించట్లేదు, ఎక్కడ ఊరే కనిపించట్లే, మనం ఇంకా నడి సముద్రంలో మనిషి ఒక 5 గంటల కంటే ఎక్కువసేపు ఈత కొట్టలేడు, మనం ఒక 5 గంటల తర్వాత కొట్టలేము, ఇంకా మనం చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం సార్ అంట. అప్పుడు ఇంకా అంటుండగానే విపరీతమైన తుఫానికి ఆ ఓడ బద్దలైపోయింది. జరిగింది ఇది స్టోరీ, సండే క్లాస్ స్టోరీ ఇది. అది బద్దలైపోయింది. ఓడ బద్దలైతే అందరూ సముద్రంలో ఈతలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దిక్కులేక అందరూ అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకొని ఓడ ఎక్కాం, అన్యాయం అయిపోతుందని చెప్పేసి ఈ షిప్లో ఈ షిప్ ఇంజనీరు ఈతలు కొట్టుకుంటూ ఈత కొట్టుకుంటూ పోతూ ఉంటే ఒక 5-6 గంటల తర్వాత ఆయాసం వస్తుందంట. అక్కడనే అది భయంకరమైన సముద్రము ఒక మొసలిని చూసింది. మొసలు చూసి ఈయన మింగాలని, చాలా పెద్ద క్రొకడైలు అది వేగంగా వచ్చి ఈయన మింగాలని చూస్తుందట. అమ్మో మొసలు అని చెప్పేసి ఇంకా ఆయాసంతో కొట్టుకుంటూ వచ్చే దగ్గరలో ఒక దీవి కనపడింది, ల్యాండ్. అమ్మయ్య నేను బతికిపోతాను అనుకోని వచ్చేసరికి అది విపరీతమైన పులుల వాసం అంట. అడవి ఒక సింహము, ఒక పులి, పెద్ద పులి. అబ్బా నాకేం దొరికింది చెప్పాలి, ఏం దొరికింది? మనిషి మాంసం దొరికింది ఎన్ని రోజులకి అని చెప్పేసి అది వచ్చి కరెక్ట్గా ఒడ్డు మీద ఉంచుదంట. ఇట్లా మింగుదామని ఇట్లా చూసరికి అమ్మా వెనకలేముంది చెప్పండి, మొసలి ముందరేముంది? ఒడ్డుకు పోయినా చచ్చిపోతా. చెప్పండి, వెనక్కి పోయినా. ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఇన్ని రోజులు గుర్తుకు రాలే. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్, నాకు మొరపెట్టు నేను నీకు. అప్పుడు గట్టిగా అరిచాడంట, ప్రభువో అరుస్తూనే. ఆ పులి మొసలిని చూడలే, పులికి ఈతొచ్చు, ఒట్టిగా తినేస్తామని చెప్పేసి ఒక్కసారి లగించుకొని వీని మీదకి పోయిందంట. వచ్చేసరికి అమ్మో పులి వచ్చా నీళ్ళలోనే వాడు ఇట్లా పక్కకు పోయాడు. ఇట్లా పక్కకు పోతానే మొసలికి పులి దొరికింది, సప్పన రక్కన వెళ్ళిపోయింది. మొసలికి ఏం దొరికింది? పులిని పట్టుకొని మొసలి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు గుర్తొచ్చిందంట, దేవుని వాక్యానికి ఇంత జీవం ఉందా, దేవుని వాక్యానికి ఇంత ఎమర్జెన్సీలో కూడా అది ఆదుకునే శక్తి, ఎవ్వరు నీకు సాయం చేయకపోయినా వాక్యం నీకు సాయం చేస్తుంది అని చెప్పేదే కృపాసనం. మనం అందరూ చెప్పండి, సమయోచితమైన సహాయము పొందుటకు కృపాసనం యొద్దకు చేరుదము. ఈ వాక్యాన్ని గట్టి పట్టుకోండి. అది మొదటి సింహాసనం. ఇది ఇప్పటికీ ఎన్నైనప్పటికీ 5. 6వ సింహాసనం ఏంటంటే చెప్పండి, న్యాయపీఠం. చెప్పండి, ఒక పాట ఉంది సియోన్ గీతాల్లో, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. జాగ్రత్త తినాలి. ఒక ఊరిలో ఒకడు ఉండేవాడు, మీకు అర్థం కాదని చెప్తాను. ఒక ఊరిలో ఉండేవాడు, వాడు బహు దుర్మార్గుడు, చాలా చెడ్డవాడు. అయితే వాళ్ళ నాన్న ఎవరంటే జడ్జి. వాళ్ళ నాన్న ఎవరండి? త్వరగా చెప్పాలి. ఎవరు? జడ్జి. చాలా ఇంట్లో చాలా మంచి, ఎంత మంచోడంత మంచోడంట. వాడు ఎన్ని చేసినా, ఒకసారి స్కూటర్ యాక్సిడెంట్ చేసినా ఇడిపించాడు, ఒకసారి కార్ యాక్సిడెంట్ చేసినా ఇడిపించాడు. కరెక్ట్ ఉంది. జడ్జి అన్నాడు, ఇమ్మీడియట్గా వీనికి ఇలాంటి వాడు బ్రతకడానికి వీలు లేదు, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఊరి శిక్ష వేయండి అని రాసేసాడు. ఇది కథ, ఇది నా కథ కాదు, అరవిందం గారు చెప్పారు. ఎవరి కథ ఇది?
అరవిందం అంకుల్ చెప్పాడు. ఇన్ని రోజులు వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడు కాబట్టి చెప్పండి, ఎన్ని నేరాలు చేసినా కొడుకుని విడిపించి 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 వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన జడ్జి నేరం రుజువైంది, సాక్ష్యాలు ఉన్నాయి, తప్పు జడ్జిమెంట్ చేయడానికి వీలు లేదు. వాడు చేసిన నేరానికి ఏం చేయాలి? ఇప్పుడు శిక్ష. జాగ్రత్తనండి. యేసుప్రభు పేరు ఏం పేరు? ప్రేమగల. అందరు చెప్పండి, మీకు తెలిసిన యేసుప్రభు పేరు చెప్పండి. ప్రేమగల దేవుడు, జీవం గల దేవుడు, మంచి దేవుడు, మంచి కాపరి, ఉత్తముడు, దయాళుడు, ఎన్నో పేర్లు. దయా దాక్షిణ్యపుడు, కృపాసత్య సంపూర్ణుడు, ఎన్నో అన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. యేసుప్రభుకి ఒక పేరుంది, నీతిగల న్యాయాధిపతి. ఎవరైనా నీతిగల ఆ దినమున జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటాడు. ఇంతసేపు కూర్చున్న సీట్ ఏంటిది? మహిమగల సింహాసనము పర్లే, నీతి న్యాయముల సింహాసనం పర్లే, కృపాసనము కూడా. భూలోకంలో అందరూ ఒకసారి గమనించండి, బొందిలో పానమున్నంత వరకే కృపాసనం. అందరు చెప్పండి, అందరు తెలుగు యాక్షన్ చేయండి. యాక్షన్. పట్టుకోండి, గొంతు పట్టుకోండి, ఇట్లా ఇట్లా కాదురా, ఇట్లా పట్టుకోండి. బొందిలో పానం ఉన్నంత వరకే కృపాసనం. ఆ పానం పోతానే న్యాయపీఠం మీద కూర్చుంటాడు. మీకు అర్థమైందో లేదో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అందరూ ఒకసారి యాక్షన్ చేయండి. యాక్షన్ బాబు, యాక్షన్. బొందిలో వేసన్నా, బండ్లో వేసన్నా, పట్టుకో, గొంతు పట్టుకో. బొందిలో పానం ఉన్నంత వరకే కృపాసనం. ఆ ఊపిరి పోతానే ఎడబోయి కూర్చుంటాడు న్యాయపీఠం. అక్కడ మీకు ఇక కృపాసనం ఉండదు. భూలోకంలోనే కృపాసనం, భూమి మీద ఉన్నంతసేపే కృపాసనం, ప్రాణముతో ఉన్నంత వరకే కృపాసనం. ఆ బొందిలో పానం పోతానే యేసుప్రభు ఎడబోయి కూర్చుంటాడు. అక్కడ నీ పప్పులు, నా పప్పులు, చెప్పండి అందరు చెప్పండి, మన పప్పులు ఉడకవు, జంషేడు పప్పులు ఉడకవు, మేళ్ళ చెరువు పప్పులు ఉడకు, గద్వాల పప్పులు అసలే ఉడకవు. మీ పప్పులు ఈడ ఉడుకుతాయి. బొందిలో పానం ఉన్నంతసేపు నీ పప్పులు ఉడుకుతాయి. సంఘ ప్రార్థన రాకున్నా పప్పులు ఉడుకుతాయి. సాయంత్రం గాడిదల మెసేజ్ రాకుండా కూడా, చెప్పండి, గాడిదల మెసేజ్ వినకుండా సాయంత్రం ఊరి గాడిదలాగా తిరుగుతావు. ఎక్కడ? గద్వాలంతా. ఇంట్లో సీరియల్ పెట్టుకొని సినిమా చూస్తావు. గాడిదే, ఊరి గాడిదది. కంచెర బైబిల్లో గాడిద ఉంది. ఇప్పుడు చెప్తే మెసేజ్ చనిపోతుంది, సాయంత్రమే చెప్తా. నిజంగా నువ్వు ఇప్పుడు ఎంత ఆట ఆడుతున్నావు? బొందిలో పానం ఉంది, కృపాసనంలో కూర్చున్నాడు. ఓ దినం సడన్గా నువ్వు బొందిలో పానం పోతుంది. ఓ చిన్న సంఘటన చెప్తా. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మా భార్య తెలుసు అన్ని. మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి నాకు చాలా మంచి అటాచ్మెంట్. అయితే మా అమ్మ నా దగ్గర 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళ తర్వాత, అమ్మ కొద్ది రోజులు తమ్ముని దగ్గర కూడా పోమ్మా, కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది. మైండ్ ఫ్రెష్ ఎప్పుడు నా దగ్గరే ఉంటే కూడా, తమ్ముడు ఉన్నాడు కదా, వాడు సేవకుడే, వానికి భార్య ఉంది, వానికి సంఘం ఉంది, వాని దగ్గర ఉండమ్మా, కొద్ది రోజులు మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఇక్కడే ఉంటే బాగుంది. 4 ఏళ్ళ తర్వాత అడిగిన, ఆడికి పోయి అంటే పోన్రా, నేను ఆడికి పోననింది. ముసలిలో నాకు కొంచెం మారం మాట, నేను పోననింది. అట్లా కాదే, కొంచెం నువ్వు మైండ్ ఫ్రెష్ అవుతుందమ్మా, ఇక్కడ కూడా కొంచెం మాకు కూడా మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫ్రీ అవుతుంది, కొద్ది రోజులు పోమంటే నేను పోను రానింది. ఏంటంటే ఇది కథ చెప్పింది, వదిలేండి అవన్నీ చెప్పదు ఇక్కడ అని చెప్పింది. అయితే ఇంకా కుదరలే, లేదు పోదాం పామా అని చెప్పి వెహికల్ బుక్ చేసుకొని నేనే తీసుకెళ్ళి దారెమ్మడి మీ నంబర్ చెప్తే దగ్గర 5 గంటల ప్రయాణము. మా అమ్మ కారులో నా పక్కనే కూర్చోంది, నాతో మాట్లాడలే. ఎంత బాధపడింది నాకు. ఇప్పుడు ఎప్పుడు కదా అనుకుంటే బాధ అనిపిస్తుంది. నేను అనుకున్న మైండ్ ఫ్రెష్ అవుతుంది నేను అనుకున్నా, కానీ అక్కడ ఆమె కంఫర్ట్గా ఫీల్ అవ్వడు. నీ దగ్గరే ఉంటారా? నేనన్నా లేదమ్మా, మీ నంబర్ చెప్తే 4 గంటల సేపు కూర్చుంది, ముఖమంతా ఇట్లే పెట్టుకుంది పాపం. నేనేం చేస్తే ఇంకా కొద్ది రోజులు మైండ్ ఫ్రెష్ అని నేను అనుకున్నా. తీసుకెళ్ళి అదొక్కటి నేను చేసిన తప్పులు అదొక పెద్ద తప్పు. మా అమ్మని తీసుకెళ్ళి తమ్ముని ఇంట్లో వదిలిపెట్టినాను. మీరు నంబర్ చెప్తే నా దగ్గర 4 ఏళ్ళు బతుకుంది అమ్మ. వాని దగ్గరకు నేను మార్చి నెలలో వదిలిపెట్టిన. మార్చి 23వ తారీఖు ఫోన్ చేసింది. ఫోన్ చేసి వాడు ఫోన్ చేసి అమ్మ రే నన్ను నడిపోనంటారు. రే అమ్మ ఏదేదో మాట్లాడుతుందిరా అంటే, ఏమైందమ్మా నాకు ఈ ఫోన్ ఏమందా మాట్లాడుతాను. ఏమ్మా అంటే, ఏం రా నాకు బాగలేదురా అనింది. ఏమ్మా అంటే, ఏంలే బాగలేదురా. ఏమ్మా అంటే, నాకు బాగలేదురా. మీ నంబర్ చెప్తే నాతో మాట్లాడుతూనే మా అమ్మ చనిపోయింది. పోయిన 10 రోజులకే
10 రోజులకి ప్రాణం పోయింది. మా అమ్మ నాకు ఇప్పటికీ విచిత్రం ఏంటంటే, మా అమ్మ డెడ్ బాడీ వచ్చింది, ఈ 2 కనుగుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. మామూలు గుడ్లు ఇట్లా బయటకు ఉంటాయి కదా, చనిపోతే మనిషికి ఏమైతే గుడ్లు, నేను విచిత్రం ఎప్పుడు చూడలేదు అంత దగ్గరగా. మా అమ్మ గుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. నాకైతే అసలు ఒక విధంగా చాలా ఏదో పెద్ద నేరం చేసి నేనే మా అమ్మని చంపినానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేనేమనలే కానీ ఆమెకి ఇష్టం లేని చోట ఆమెను వదిలిపెట్టి వచ్చానే. 4 ఏళ్ళ తర్వాత వదిలిపెట్టినా కూడా మా అమ్మ ఆడ ఒక 10 రోజులు కూడా ఉండలేకపోయింది. నేను చెప్పే అంశం ఏంటంటే, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు అయితే మనం రక్షించబడింది లేండి. అయితే బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మనకు అన్నీ నడుస్తాయి. ఒక దినం వస్తుంది, ఎప్పుడు మన ప్రాణం పోయేది మనకు తెలియనే తెలియదు. ఆ తర్వాత ఒక్క క్షణము కూడా నీకు అవకాశము ఉండదు. ఈ కృపాసనం వరకే నీకు అవకాశం. కృపాసనము దాటుకున్నావో న్యాయపీఠం. మళ్ళీ పడదామా? న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదే. ఇప్పుడు యేసుప్రభు కూర్చున్న సింహాసనం పేరు ఏం పేరు? కృపాసింహాసనం. నువ్వు బొందిలో పానం ఉంది, బొందిలో పానం పోతానే న్యాయపీఠం మీదకి వెళ్తాడు. అక్కడ నీ పప్పులేమి, యేసుప్రభు కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దయాదాక్ష అవన్నీ చల్లవి. ఇక్కడ ఒకటే పేరు, న్యాయాధిపతి, జడ్జ్. ఆ జడ్జిమెంట్ రోజు నీకు ఎట్లా జడ్జిమెంట్ జరుగుతుందో ఊహించుకో అనేది ఈ సింహాసనము మాట. చివరి సింహాసనం ఏంటంటే ధవల సింహాసనం. చెప్పండి, ఆడ విచిత్రం ఉంది, చదవండి, భలే ఉంటుంది మాట. చూడండి, అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఏమనుకోకండి, క్షమించండి. అందరు చదవండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. ప్లీజ్ అందరు చదువుతారా? స్టార్ట్. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవగ్రంథమను వేరే గ్రంథం విప్పబడను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అందరూ చెప్పండి, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, పాతాళము తనలో ఉన్న మృతులను అప్పగించను. పాతాళం అంటే మట్టు. ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు మా అమ్మని సమాధి చేస్తాను. అప్పుడు నా కొడుకు చిన్నోడు, బుడ్డోడు, ఇంత వాడు అంటాడు, డాడీ పరలోకం పరలోకం అంటావు కదా, ఆ గుంత కింద ఉందా అన్నాడు. వాడు చిన్నవాడు పెద్ద ప్రశ్న వేసి నాకు, గుంత కింద ఉందా పరలోకం? నాయన అక్కడ ఉండదు నాయన, పరలోకం పైన ఉంటుంది అన్న. మరి కింద ఏముంటుంది అన్నాడు. అంటే నాకేం చెప్పాలి అర్థం కాలే. పాతాళం ఉంటుంది. ఇప్పుడు చాలామంది సమాధులు ఉన్నాయండి. గంజిపేట అవతలన్నీ సమాధులే, గంజిపేట తర్వాత అన్ని సమాధులే, శ్మశానం, పెద్ద శ్మశానం, ఊరు అన్నాక శ్మశానం ఉంటుంది. ఈ మృతులు, సమాధులలో ఉన్న మృతులు, సముద్రంలో ఉన్న మృతులు అంట. టైటానిక్ షిప్ మునిగిపోయింది. టైటానిక్ షిప్ నాకు తెలిసి దగ్గర 2000 మంది మునిగిపోయారు. ఆ మృతులను ఒక్కసారి లేపబడతారంట. వాళ్ళు పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయారు. ఆ 2000 ఆత్మలు సముద్రంలో నుంచి బయటకు వచ్చి దేవుని దగ్గర నిలబడతాయంట. ఇంకేమి? సునామీ. చెప్పండి, నంగనాచి సునామీ వచ్చి 10 లక్షల మందిని మింగేసింది. తెలుసా మీకు? ఎన్ని లక్షలు? 10 లక్షల మందిని మింగే. వాళ్ళని కూడా సముద్రంలో మృతులు. ఇప్పటిదాకా సముద్రంలో ఎంతమంది చచ్చిపోయారో అందరినీ సముద్రము ఒక్కసారిగా లేపి సింహాసనం నిలబెడుతుందంట. వాళ్ళు నిలబడతారు. రెండోది, భూమి మీద చచ్చిపోయారు, వాళ్ళు సమాధిలో పెట్టబడ్డారు, వాళ్ళు లేపబడతారు, వాళ్ళు మృతులుగా నిలబడతారు. వీళ్ళందరూ ఏంటంటే భక్తులు కాదు. ఎవరు వీళ్ళు? పాపాత్ములు, తాగుబోతులు, దొంగలు, లంగలు, చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు, చెడ్డ మాట మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు. కొందరు బూతులు భలే ఇష్టం. గద్వాల వాళ్ళకి బూతులు భలే వస్తాయి. బూతులు మాట్లాడేవాళ్ళు, చెడ్డ మాటలు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, చెడు కార్యములు చేసేవాళ్ళు, తాగుబోతులు, జూదగాండ్లు కూడా వస్తారు అక్కడికి. అందరు నిలబడతారు. ఆ దినమున ఆ ధవల సింహాసనం దగ్గర ఒక గ్రంథం ఉంటుందంట. ఆ జీవగ్రంథం కాదు, అది వేరొక గ్రంథం. ఆ గ్రంథంలో తీస్తాడంట. అది అంత ఆన్లైన్, అంత సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంటుంది. నీ పేరు డిస్ప్లే అవుతుంది. నీ పేరు ఏం పేరు? కాటమరామయ్య. వీడు ఏమేం చేశాడు? అబ్బో వీడు చేయండి పాపమే లేదు, పాప వెళ్ళిపో. వీడి పేరు ఏం పేరు? సింగయ్య. వీడేం చేశాడు? అమ్మో వీడు దుర్మార్గుడు, ఎంతమంది మోసం, వీడేం పేరు? వీడు షేక్ ఖాదర్ సాహెబ్, వాడమ్మో దుర్మార్గుడు పడి వాడు పోయాడు. ఇంకా వీడి పేరు ఏం పేరు? వీడి క్రిస్టియన్. ఎవడు వీడు?
వీడి పేరు ఏం పేరు? వీడి క్రిస్టియన్ చార్లెస్ నిలబడతాడు. చార్లెస్ జడ్జిమెంట్ రోజు ఎట్లుంటుందో వాని పరిస్థితి నీకు బైబిల్ తెలుసు. వాడు అన్నాడంట, మొదటి యోహాను పత్రిక 1:7 నాకు తెలుసు కదా, యేసు రక్తము, త్వరగా చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులంగా చేయను. విచిత్రం ఏంటంటే వాడు ఆ వాక్యం పట్టుకొని నరకానికి పోయినాడు. ఏ వాక్యం పట్టుకొని? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేయను. ఆ వాక్యం నోట్లోనే ఉందంట, కానీ నరకానికి పోయాడు. ఎందుకు పోయాడంటే జీవితం మారలే, బతుకు మార్చుకోలే, పశ్చాత్తాపడలే. అందరు చెప్పండి, పాపము, ఇది ఒక్కటి ముగిసి ప్లీజ్, పాపము నన్ను విడిచిపెట్టేంత వరకు నేను పాపం ఒప్పుకోలే. సులభంగా విడిచిపెట్టదు అది. ఇప్పుడు నోట్లోకి వెళ్ళిన కప్పను పాము వదిలిపెడుతుందండి? కప్పను పాము ఏం చేస్తే మింగుతుంది, వదిలిపెడుతుందా? పామైనా కప్పను వదిలిపెడతాదేమో కానీ నీ పాపం నేను విడిచిపెట్టదు. అమ్మ నిద్రపోదక్క, అది విడిచిపెట్టాలంటే పశ్చాత్తాపడాలి. అది నీకు ఈ పాపం నేను జయిస్తోంది అని ఫీలింగ్ నీకు ఉందనుకో, దాన్ని ఒప్పుకో. ఎంతవరకు ఒప్పుకోవాలంటే అది నిన్ను విడిచిపెట్టేంత వరకు చెప్పు, ఒప్పుకో. అమ్మో ప్రభా ఇది విడిపి, అప్పుడే వదిలిపెడతాను. కాబట్టి ఈ 3 సింహాసాలు చెప్పాను: కృపా సింహాసనం, న్యాయపీఠము, ధవల సింహాసనం. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకోవడానికి టైం లేదు, ముగిస్తున్నా.